Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis 17/12/2024. సో ఇవాళ ఆర్టికల్ దేని గురించి అంటే లెవీ అంటే ఇంపోజ్ అండి, హయ్యర్ జిఎస్టీ రేట్ ఆన్ టొబాకో షుగర్డ్ బెవరేజెస్. అంటే టొబాకో అంటే మనకి పొగాకు మీద ఏవైతే మనం సాఫ్ట్ డ్రింకులు తాగుతాం అందులో కాస్త పంచదార ఎక్కువ కలిపి ఉంటుంది అనమాట. షుగర్డ్ బెవరేజెస్ అంటే డ్రింక్స్ అనమాట, అంటే సాఫ్ట్ డ్రింక్స్ మీద మనం జిఎస్టీ ఓకే కాస్త లెవీ అంటే ఇంపోజ్ చేయండి కాస్త ఎక్కువ అని అంటున్నారు. ఎందుకు అన్నది ఇప్పుడు చెప్తారు. ఓవర్ ద పాస్ట్ 7 years, గత 7 ఏళ్ళుగా, సిన్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఒక మనకి స్టాండర్డ్ జీకే క్వశ్చన్ అనమాట. ఇది మనకి పరీక్షలోని ఓకే స్టాండర్డ్గా మనకి పరీక్షలోని అడిగే ఒక జీకే క్వశ్చన్ ఏంటి అంటే క్లియర్. స్టాండర్డ్గా మనకి పరీక్షలో అడిగే ఒక జీకే క్వశ్చన్ ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి, జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి అని అడగచ్చు. అడిగితే జిఎస్టీ ఇస్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో గత 7 ఏళ్ళుగా, ఓవర్ ద పాస్ట్ 7 years సిన్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గత 7 ఏళ్ళుగా ఇంట్రడ్యూస్ చేశారు. దేర్ హ్యావ్ బీన్ నో సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ అంటే అసలు పెంచలేదన్నమాట ఇన్ జిఎస్టీ రేట్స్ ఆన్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్. జిఎస్టీ రేట్లు పెంచలేదు. దేని మీద? హార్మ్ఫుల్ అంటే హాని కలిగించే వస్తువుల మీద. అవి ఏంటి? ఆథర్ గారి ప్రకారం టొబాకో పొగాకు అండ్ షుగర్ స్వీటెండ్ బెవరేజెస్. ఎక్కువ పంచదార వేసేసి స్వీట్నర్స్ ఎక్కువ ఉంటాయి షుగర్ స్వీటెండ్ బెవరేజెస్ సాఫ్ట్ డ్రింక్స్ మీద. ఎక్సెప్ట్ ఫర్ 2 minor hikes అంటే ఏదో కొద్దిగా పెంచాలి కదా అని పెంచారు. ఇన్ నేషనల్ కెలామిటీ కంటింజెంట్ డ్యూటీస్ ఓకే ఇన్ నేషనల్ కెలామిటీ ఆన్ టొబాకో ఉత్తి పొగాకు మీద. దిస్ హ్యాస్ మేడ్ దీస్ ప్రొడక్ట్స్ మోర్ అఫోర్డబుల్. సో పెంచకపోవడం వలన అంటే జిఎస్టీ వేసి కాస్త ట్యాక్స్ పెంచకపోవడం వలన అది ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో దొరికేస్తుంది. అఫోర్డబుల్, ఇన్ఎక్స్పెన్సివ్, దట్ కెన్ బి బాట్ అనమాట. అండర్మైనింగ్ ఎఫర్ట్స్ టు కర్బ్ అంటే ఎంత మనం దాన్ని ఆపుదాము అనుకున్నా ఆపలేకపోతున్నాం. అండర్మైనింగ్ అంటే అండర్ ఎస్టిమేటింగ్ ఎఫర్ట్స్ టు కర్బ్ దేర్ కన్జంప్షన్. దేర్ అంటే ఏంటంటే ఇక్కడ 2, ఒకటి టొబాకో, ఇంకోటి షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ ఓకే వాటి కన్జంప్షన్ అంటే పీపుల్ దే ఆర్ యూజింగ్ ఇట్. ఇన్ దిస్ కంటెక్స్ట్ ఈ నేపథ్యంలో ద ప్రపోజల్ బై ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ GOM టు రైజ్ ఓ ప్రపోజల్ ప్రతిపాదన పెట్టారు. ఏంటి? పెంచుదాము ద హైయెస్ట్ జిఎస్టీ టియర్ ఓకే హైయెస్ట్ జిఎస్టీ టియర్ 1, టియర్ 2, టియర్ 3లోని ఏది ఉంది హైయెస్ట్ అందులో 2 పెడదాం. రేజ్ ద హైయెస్ట్ జిఎస్టీ టియర్ ఆన్ ఈ 2 వాట్ ఆర్ దే? టొబాకో అండ్ షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ ఫ్రమ్ 28 to 35%. ఇది అందరూ హర్షించదగ్గ ముందడుగు అనమాట. సో వెల్కమ్ స్టెప్, అందరూ హర్షిస్తారనమాట. అయినప్పుడు కూడా హౌఎవర్ ఫర్దర్ ట్యాక్స్ రిఫార్మ్స్, దీని తర్వాత ఇంకా మళ్ళీ ట్యాక్స్లోని కొన్ని మార్పులు చేర్పులు కూర్పులు ఆర్ ఎసెన్షియల్ టు ఎఫెక్టివ్లీ ట్యాకిల్ ద పబ్లిక్ హెల్త్. చాలా ప్రాధాన్యత వహిస్తుంది అనమాట. ఎందుకు? చాలా పటిష్టంగా ఎఫెక్టివ్లీ ట్యాకిల్ అంటే హ్యాండిల్ చేయగలగాలి. దేన్ని? పబ్లిక్ హెల్త్ అంటే జనాలందరూ ఆరోగ్యం బాగుండాలి. అండ్ ఫిస్కల్ ఛాలెంజెస్ అంటే ఆర్థికంగా కూడా మనం కాస్త కష్టకాలాన్ని ఎదుర్కొంటాం. దాన్ని ఎలాగ మన సవాల్ని ఫేస్ చేయాలి అసోసియేటెడ్ విత్ దీస్ ప్రొడక్ట్స్ ఓకే ఫిస్కల్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి ఈ 2 ప్రొడక్ట్స్, ఎందుకంటే చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి ఎవరు? పీపుల్. సో ఇంపాక్ట్ ఆఫ్ ప్రపోజ్ జిఎస్టీ, ఒకవేళ కానీ ప్రతిపాదిస్తున్నారు కదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పెంచుతామని, పెంచితే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ టొబాకో గ్లోబల్లీ. ప్రపంచం అంతటా ఎక్కువగా సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ టొబాకో. ఈటింగ్ టొబాకోవా, లేకపోతే చూయింగ్ టొబాకోవా, లేకపోతే స్మోకింగ్ టొబాకోవా, ఏ రూపంలోనైనా మనం ఎక్కువ ఉంటాం. విత్ 28.6% ఆఫ్ అడల్ట్స్ అంటే చూడండి ఎలా అన్నారు, అబోవ్ 15 years 8.5. వీళ్ళెవరు? ఆఫ్ స్టూడెంట్స్ ఏజ్డ్ 13 to 15 years యూజింగ్ టొబాకో ఇన్ సమ్ ఫార్మ్. పిల్లలు కూడా 13 ఏళ్ళ నుంచి టొబాకో కన్జంప్షన్లోకి దిగిపోయారు అనమాట. టొబాకో ఈజ్ అ లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ NCD. లీడింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏదన్నా ఉంది అంటే అది టొబాకో.
అండ్ ఇదేంటి, ఇట్ కాజెస్ 3,500 డైలీ డెత్స్ ఇన్ ఇండియా. రోజుకి 3,500 చావులకు కారణం అవుతుంది అనమాట. ఏది, ఈ టొబాకో కన్సంప్షన్. 2017 ది యాన్యువల్ ఎకనామిక్ బర్డెన్ అంటే దేశం మీద ఆర్థిక భారం, ఓకే, ఆఫ్ టొబాకో యూస్ అండ్ సెకండ్ హ్యాండ్ స్మోక్. అర్థమైందా? అంటే ఎకనామిక్ బర్డెన్ ఆఫ్ టొబాకో యూజ్ వాడేవాళ్ళు, సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే 1 డ్రాగ్ పాస్ అని ఉంటుంది. యూ డ్రాగ్ అండ్ యూ గివ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్. సో వాడు డ్రాగ్, అప్పుడు ఏమవుద్ది, ఎన్సీడీలు, వాడి సలైవా ఏమన్నా జబ్బులు ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ వాజ్ ఎస్టిమేటెడ్ అట్ ఎంత అండి, రూపీస్ 2,340 బిలియన్, 2,340 బిలియన్ రూపీస్ అనమాట. ఆర్ 1.4, ఇది ఎంత అండి శాతం, 1.4% ఆఫ్ జీడిపి, దేశం యొక్క జీడిపి. ఫార్ ఎక్సీడింగ్, చాలా ఎక్కువ, ద 538 బిలియన్ రూపీస్ కలెక్టెడ్ యాన్యువల్లీ ఇన్ ద టొబాకో ట్యాక్స్. సో టొబాకో ట్యాక్స్ ద్వారా మనకి ఎంత వస్తుంది, 538. ఎస్టిమేటెడ్ ఎంత అండి, ఎంత ఉంది ఎకనామిక్ ఆర్థిక భారం ఎంత ఉందన్నమాట. ఓకే, సో ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని ప్రతిపాదించాం కదా, ఎంతకి 35% తీసుకెళ్ళిపోతుంది. టాప్ టియర్ అన్నాం కదా. వాట్ ఈస్ ద బెస్ట్, ద హైయెస్ట్ టియర్ ఆఫ్ టాక్సేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రెడ్యూస్ టొబాకో కన్జంప్షన్. 35% కానీ ట్యాక్స్ వేసేస్తే టొబాకో యూసేజ్ తగ్గిపోతుంది అని ఒక ఆలోచన శైలి. అండ్ బూస్ట్ ట్యాక్స్ రెవెన్యూస్, ఓకే, ఒకవేళ అండ్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరుగుతాయి. ప్రిలిమినరీ ఎస్టిమేట్ అంటే మొదటి ప్రిలిమినరీ అంటే ప్రథమంగా ప్రిలిమినరీ ఎస్టిమేట్ అంటే అంచనా ప్రకారం ఏం చెప్తోంది అంటే 35% రేట్ వుడ్ లీడ్ టు 35% కానీ జిఎస్టీ పెంచేస్తే అది వుడ్ లీడ్ టు ఎంతండి, 5.5% ప్రైస్ ఇంక్రీజ్. ప్రైస్ ఎంత పెరుగుతుంది, 5.5%. అండ్ 5% డ్రాప్ ఇన్ కన్జంప్షన్. ప్రైస్ అయితే 5.5 పెరిగింది, టొబాకోని వాడేవాళ్ళు 5% తగ్గుతారు, 5% తగ్గుతారు. అండ్ అండ్ 18.6% రెవెన్యూ రైస్ ఫర్ బీడీస్. ఇప్పుడు టొబాకో కాకుండా బీడీ కాల్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎంత పెంచారు, 18.6 రెవెన్యూ రైస్ అనమాట. అంత ఆర్థికంగా అంత వస్తుంది రెవెన్యూ రైస్. ఫర్ సిగరెట్స్ ప్రైజెస్ వుడ్ ఇంక్రీజ్ బై 3.9. సిగరెట్లు అయితే ఎంత అండి, 3.9 కన్జంప్షన్. ఓకే, చూడండి, ఫర్ సిగరెట్స్ ఇట్ వుడ్ ఇంక్రీజ్ బై 3.9%. అప్పుడు కన్జంప్షన్ ఎంత తగ్గుతుంది, 1.3% తగ్గుతుంది. కన్జంప్షన్ డిక్లైన్ 1.3. రెవెన్యూ గ్రోత్ బై 6.4. సో ఎంత బ్యూటిఫుల్గా నంబర్స్, ఎంత నీట్గా అన్నారు చూడండి. ఫర్ సిగరెట్స్ ప్రైస్ వుడ్ ఇంక్రీజ్ బై 3.9, కన్జంప్షన్ డిక్లైన్ బై 1.3, రెవెన్యూ గ్రోత్ 6.4. స్మోక్లెస్ టొబాకో ప్రైజెస్ అంటే దీన్ని మనం చూయింగ్ టొబాకో అంటాం, లేదా చాలా వాటికి వాడతారు టొబాకోని. ఓకే, స్మోక్లెస్ టొబాకో ప్రైస్ వుడ్ రైజ్ బై 3%. స్మోక్లెస్ టొబాకోని 3% పెంచామనుకోండి, కన్జంప్షన్ ఎంతకు పడిపోద్ది, 2.7. రెవెన్యూ ఎంత పెరుగుతుంది, 1.9 పెరుగుతుంది. ఓకే, స్మోక్లెస్ టొబాకో. ఓవరాల్ మొత్తం మీద స్మోక్ అండ్ నాన్ స్మోక్లెస్ చూసుకుంటే దిస్ కుడ్ జనరేట్ ఒక అడిషనల్ ఎంత వస్తుంది, 43 బిలియన్ రూపీస్ యాన్యువల్లీ. 43 రూపీస్ యాన్యువల్గా మనకి రాబడి వస్తుంది అనమాట. ప్రొవైడెడ్ ద ఇండస్ట్రీ డస్ నాట్ ఓవర్ షిఫ్ట్ ద ట్యాక్స్ బర్డెన్. ఒక కండిషన్ ప్రెసిడెంట్ అన్నారు ఆథర్ గారు, ఏమన్నారు, ప్రొవైడెడ్ ఓకే ద ఇండస్ట్రీ డస్ నాట్ ఓవర్ షిఫ్ట్. అంటే ఈ ఓవర్ షిఫ్ట్ ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎకనామిక్ ఫినామినా ఇన్ విచ్ ద ట్యాక్స్ పేయర్ ట్రాన్స్ఫర్స్ ద ట్యాక్స్ బర్డెన్ టు ద పర్చేజర్ or supplier by increasing the sales price or depressing the purchase price during the process of commodity exchange. Tax shift is the redistribution of tax burden. Okay, so the enti shifting the burden anamata, provided the industry does not overshift the tax burden, which can result in దీని వల్ల ఏమవుతుంది, ఎక్కువ లాభాలు వచ్చేస్తాయి. ఎక్కడ, గవర్నమెంట్ గండిపడిపోయే అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ. గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ గండిపడిపోద్ది, ప్రజల ఆరోగ్యం గండిపడుతుంది,
కానీ లాభాలు మాత్రం భయంకరంగా వస్తాయి, బీభత్సంగా వస్తాయి అన్నమాట. సో ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్ టు రైస్, గామ్ అన్నాం కదా ఇందాకలా, వాళ్ళు కొన్ని ప్రతిపాదించారు. ఏమని? పెంచండి జిఎస్టీ. ఎంతకి? 35% ఈజ్ అ పాజిటివ్ స్టెప్, వండర్ఫుల్, హర్షించదగ్గ విషయం. కానీ ఇట్ ఫాల్స్ షార్ట్ ఆఫ్ 40%. అది పీక్ రేట్. జిఎస్టీ ఎంత అలౌ చేస్తుంది? పీక్, శిఖరం అన్నమాట. పీక్ రేట్ allowed under GST law is only 40%. Okay, say 40% rate గాని పెంచేస్తే GST would have a greater impact, ఆథర్ గారి ప్రకారం, లీడింగ్ టు షార్పర్ ప్రైస్ ఇంక్రీజ్. ఇంకా స్టీప్గా పెరిగిపోతాయి, ప్రైస్ చక్కగా పెరుగుతాయి అనమాట. లార్జర్ కన్జంప్షన్ అప్పుడు రెడ్యూస్ అవుద్ది, ఎక్కువ మంది కన్జ్యూమ్ చేయడం అన్నది, వాడడం అన్నది తగ్గుతుంది. అండ్ అన్ అడిషనల్ 72 బిలియన్ రూపీస్ ఇన్ రెవెన్యూ, రాబడి మాత్రం 72 బిలియన్ రూపాయలు రాబడి వస్తుంది. ఇట్ వుడ్ ఆల్సో లోవర్ ది రిస్క్ ఆఫ్ ది ఇండస్ట్రీకి కాస్త కష్టం అన్నది, రిస్క్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఓవర్ షిఫ్టింగ్ అంటే ఇందాక చదివాను చూడండి, చెప్పాను కదా, ఓవర్ షిఫ్టింగ్ ద ట్యాక్స్ బర్డెన్ అంటే వీడి మీద వేసి మొత్తానికి గవర్నమెంట్కి పబ్లిక్ హెల్త్కి గండి పడిపోయి ఈ సెల్లర్కే లాభం వచ్చేటట్టు. సో lowering the risk of industry overshifting the tax burden. Currently, the tax burden on tobacco products is uneven. ఇప్పుడు మాత్రం పొగాకు మీద ఉండే ట్యాక్స్ అన్నది కాస్త సమానంగా లేదు, అనీవెన్గా ఉంది. ఇట్ ఈస్ అనీవెన్ విత్ ట్యాక్సెస్ అకౌంటింగ్ ఫర్ ఓన్లీ 22 ఆఫ్ ద రిటైల్ ప్రైస్. ట్యాక్స్లు మొత్తం కానీ చూస్తే 22% మనకి రీటైల్ ప్రైస్ ఆఫ్ బీడీల మీద 22%. వైల్ ఇట్ అకౌంట్స్ ఫర్ 49.5% ఫర్ సిగరెట్లకు 49, 64 ఫర్ స్మోక్లెస్ టొబాకోకి ఎంత? 64%. సో ద 35% జిఎస్టీ రేట్ వుడ్ నారో దిస్ క్యాప్. ఒకవేళ కానీ 35% జిఎస్టీ చేస్తే ఈ 22% బీడీలు, 49.5% సిగరెట్లు, 64% స్మోక్లెస్ టొబాకో, ఇవన్నీను ఇంత గ్యాపులు లేకుండా కొద్దిగైన లైన్లో పడతాయి. అన్నీ కలిపి ఏదో 34, 36, 38 దగ్గర ఆగుతాయని అంటున్నారు. స్లైట్లీ వుడ్ నారో దిస్ గ్యాప్, ఏమన్నారు ఆథర్ గారు? స్లైట్లీ రైజింగ్ దేర్ రెస్పెక్టివ్ ట్యాక్స్ షేర్. వాళ్ళ యొక్క ట్యాక్స్ షేర్ అంటే బీడీలు ఎంత కడతాయి? 26, సిగరెట్లు ఎంత కడుతుంది? 51, స్మోక్లెస్ టొబాకో 65. కానీ బట్ 40% రేట్ అంటే పీక్ రేట్ అన్నాం కదా జిఎస్టీ ప్రకారం, బిఎస్టీ అలౌడ్ రేట్ అంతా 40%, అంతకన్నా పెంచలేం. బట్ ఎందుకంటే జిఎస్టీ లా ప్రకారం అంతే. సో బట్ 40% రేట్ కుడ్ రెడ్యూస్ దిస్ డిస్పారిటీ ఫర్దర్. ఒకవేళ 40% పెంచేస్తే మనం జిఎస్టీ, అప్పుడు ఈ వ్యత్యాసం అన్నది ఇంకా 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 తగ్గించుకురావచ్చు. అంటే ఇంత వ్యత్యాసాలు ఉండవు, బీడీకి ఎంత, సిగరెట్లకి ఎంత, స్మోక్లెస్ టొబాకోకి ఎంత, అన్నీ ఆల్మోస్ట్ ఇంచుమించు చుట్టుపక్కలలోనే ఉంటాయి అని అంటున్నారు ఆథర్ గారు. ద WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని ఫ్రేమ్వర్క్ ఇస్తుంది, చట్టం ఇస్తుంది, అందులోనే మనం ఉండాలి, పైకి వెళ్ళామన్నమాట. సో ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్, ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ WHO FCTC అంటాం. FCTC ఏముంది? ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ టు విచ్ ఇండియా ఈజ్ అ సిగ్నేటరీ. అంటే భారతదేశం కూడా ఆ ఒప్పందాన్ని సంతకం పెట్టాం. భారతదేశం తరఫున మన ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నా ఆయన సంతకం పెట్టారు, వీఆర్ సిగ్నేటరీ. ఇక్కడ ఏంటి రికమెండ్ చేస్తుంది FCTC? దట్ ఆల్ టొబాకో ప్రొడక్ట్స్ బి ట్యాక్స్డ్. టొబాకో అనేది ఉంటే దానికి ట్యాక్స్ వేసేయండి కంపారబ్లీ. దేనికి? టు ప్రివెంట్ సబ్స్టిట్యూషన్ బిట్వీన్ దెమ్. టు ప్రివెంట్, ఇది కాకపోతే అది కాకపోతే ఇది అన్నట్టుగా సబ్స్టిట్యూషన్ వెళ్ళకూడదు. ఇదైనా అదే ట్యాక్స్, ఇదైనా అదే ట్యాక్స్, ఇదైనా అదే ట్యాక్స్. సో ఏది ఉంటే అది ఇవ్వండి అని తీసుకెళ్ళిపోవాలి. అంతేగాని అమ్మో బీడీలు అయితే ఇంతే, సిగరెట్ అయితే ఇంత, స్మోక్లెస్ టొబాకో అయితే ఇంత. సో అందరు దేనికి వెళ్తారు? ఐదర్ బీడీకి వెళ్తారు, లేకపోతే సిగరెట్కి వెళ్తారు, కానీ స్మోక్లెస్ టొబాకోకి వెళ్తారు. ఇప్పుడు ఎందుకని అంతంత ట్యాక్స్ వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి. ఒకవేళ 40% తెచ్చారనుకోండి, అన్నీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఎనీ కన్జంప్షన్ ఈజ్ ఓకే. బట్ ద రెవెన్యూస్ విల్ బీ గుడ్ ఫర్ ది నేషన్. అదే ఆథర్ గారు అన్నారు. కన్సర్న్స్ ఫ్రమ్ ద టొబాకో ఇండస్ట్రీ అబౌట్ ఇంక్రీజ్. ఇప్పుడు టొబాకో ఇండస్ట్రీ ఉంటుంది కదా,
వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయ్యా మాకు ఇవి ఉన్నాయి, ఏంటి? ఇంక్రీజ్డ్ ఇలిసిట్ ట్రేడ్. ఓకే, అంటే ఇల్లీగల్గా చాలామంది ట్రేడ్ మొదలెట్టేస్తారు. ఇప్పుడు సిగరెట్లువి, బీడీలు, తర్వాత స్మోక్లెస్ టొబాకో. ఎందుకు? హయ్యర్ ట్యాక్సెస్ ఆర్ అన్ఫౌండెడ్. ఇలా కానీ మీరు ట్యాక్స్ పెంచుకెళ్ళిపోతే, దీనికి అసలు ఏ బేసిస్ మీద చేశారండి? హౌ డిడ్ యూ కమ్ టు దిస్ ఫైండింగ్? దిస్ ఈస్ లైక్ దిస్ ఈస్ డ్రకోనియన్ లా. దిస్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్. సో ఇట్ ఈస్ ఏ ఓపెనింగ్ ఫర్ దెమ్ టు గో ఇన్ ఫర్ వాట్? ఇలిసిట్ ట్రేడ్ ఆఫ్ సెల్లింగ్ టొబాకో. ఓకే, దీనికి ఇది పై మాట కాదు, దీనికి తగు ఎవిడెన్స్ కూడా ఉంది. అంటే మనం చెప్తున్న సెంటెన్స్కి సపోర్ట్ ఉంది. ఎవిడెన్స్ ఇంక్లూడింగ్ ఫ్రమ్ ఇండియా షోస్ దట్ ట్యాక్స్ హైక్స్ హ్యావ్ మినిమల్ ఇంపాక్ట్. మీరు ఎంత ట్యాక్స్ అయినా పెంచుకోండి, ఇల్లిసిట్ ట్రేడ్ అన్న దాని మీద చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మినిమల్ ఇంపాక్ట్, చాలా తక్కువ. ఇన్స్టెడ్ ఇది కాకపోతే అసలు ఏం చేయాలంటే, ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ, ఫస్ట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ ఉండాలి. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్, అంటే ప్రతిపాదించి కరెక్ట్గా అమలుపరిచే ఒక ఫ్రేమ్వర్క్ ఉండాలి, ఒక ప్రతిపాదన ఉండాలి. గవర్నమెంట్ కమిట్మెంట్, ఎస్ మేము ఫుల్ ఆన్ దీని మీద మా నిబద్ధత ఉంది అని గవర్నమెంట్ చెప్పాలి. గవర్నెన్స్, పరిపాలనా దక్షతలను బాగా సామర్థ్యం ఉండాలి. ఓకే, సమాజంలో అందరూ యాక్సెప్ట్ చేయాలి, ఎస్ ఇది మంచిది అని. ఇన్ఫార్మల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అన్నది కంపెనీ టు రిటైల్ అవుట్లెట్ టు కన్జ్యూమర్ కాకుండా ఇన్ఫార్మల్గా కూడా కొన్ని ఉంటాయి. ఓకే, అండ్ ఇన్ఫార్మల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ప్లే అ ఫార్ మోర్ సిగ్నిఫికెంట్ రోల్. అంటే ఇప్పుడు మనం ఒక స్టాకీస్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వచ్చి మనం మన పల్లెటూరులోని ఇండిపెండెంట్గా సిగరెట్లు అమ్మిస్తాం అనుకోండి, ప్యాకెట్గా కాకుండా, అప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయి. ప్యాకెట్గా అమ్మితే ఇంతే లాభం, ఇండిపెండెంట్గా అమ్మితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. సో ఇవన్నీ ఏంటి? ఇన్ఫార్మల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఇవేంటి? ప్లే అ ఫార్ మోర్, అనుకున్న దానికన్నా చాలా మంచి ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దేంట్లోని? డిటర్మినింగ్ ద స్కేల్ ఆఫ్, ఓరి దేవుడా ఇంత ఉందా, మనం ఇంతే అనుకున్నాం స్కేల్ ఆఫ్ ఇలిసిట్ మార్కెట్, కానీ సార్ మీరు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉందండి, ఇలిసిట్ మార్కెట్ షేరు చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే అది మనకి ఎక్కడ దొరకడం లేదు కదా, మనకు అసలు మన ఫ్రేమ్వర్క్లోనే కనబడటం లేదు, అది అంత బ్యూటిఫుల్గా రన్ చేస్తుంది. సో బ్యాలెన్సింగ్ జిఎస్టీ అండ్ ఎక్సైజ్ ట్యాక్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ని మనం త్రాసులో వేసామనుకోండి, సమపాల్లో ఉండాలి. ఓకే, కాటాలో వేస్తే. ఇంకొక ప్రాముఖ్యమైన ఇష్యూ ఏంటంటే, అనదర్ కీ ఇష్యూ ఈజ్ రిలయన్స్ ఆన్ జిఎస్టీ. జిఎస్టీ మీద మనం చాలా మక్కువ చూపెడుతున్నాం. వీఆర్ రిలయింగ్ మోర్, డిపెండింగ్ మోర్ ఆన్ జిఎస్టీ. ఏ ప్యూర్లీ యాడ్ వలరమ్ ట్యాక్స్. ఇది ప్యూర్లీ ఏంటండి? ఓకే, జిఎస్టీ ఈజ్ ప్యూర్లీ an ad valorem tax based on the assessed value of an item, such as, okay, you can take something like real estate, personal property, levied on these kind of things. So it is based on the assessed value of an item. So a purely assessment of tax based on the value. అప్పుడు ఎందుకు ఇలా వేస్తున్నాం యాడ్ వలరమ్ ట్యాక్స్? అప్పుడు టు రెగ్యులేట్, మనం ఒక లైన్లోకి తేవాలి, రెగ్యులేట్ చేయాలి. దేన్ని? టొబాకో కన్జంప్షన్, అంటే ఈ పొగాకు, బీడీలు, స్మోక్లెస్ టొబాకో, స్మోకింగ్ టొబాకో, ఈటింగ్ టొబాకో, వీటిలన్నిటిని. యాడ్ వలరమ్ ఆర్ లెస్ ఎఫెక్టివ్. ఇది పెద్దగా ఏమీ పటిష్టంగా లేదు, ఇది లెస్ ఎఫెక్టివ్ దాన్ ఏంటి? స్పెసిఫిక్ ఎక్సైజ్ ట్యాక్స్, అంటే బీడీకి ఎంత, సిగరెట్కి ఎంత. ఓకే, బీడీకి ఎంత, సిగరెట్కి ఎంత, స్మోక్లెస్ టొబాకోకి ఎంత. అవి ఇంకా బాగా గట్టిగా ఉన్నాయి. దాన్ దీస్ లెస్ ఎఫెక్టివ్ యాడ్ వలరమ్ ట్యాక్సెస్, దాన్ స్పెసిఫిక్ ట్యాక్సెస్ ఇన్ కర్బింగ్ టొబాకో యూస్. కర్బ్ అంటే టు స్టాప్, అడ్డాలి టొబాకో యూస్. యాజ్ దే ఆర్ టైడ్ టు ప్రొడక్ట్ ప్రైజెస్. ఇవన్నీ దేనికి టై అయి ఉంటాయి, ముడిపడి ఉంటాయి? ప్రొడక్ట్ ప్రైస్. ప్రొడక్ట్ బట్టి మనం ధరని మనం డిసైడ్ చేస్తాం, విచ్ ద ఇండస్ట్రీ క్యాన్ మ్యానిపులేట్. దీన్ని ఆ టొబాకో ఇండస్ట్రీ చాలా చాకచక్యంగా, దే కెన్ బిహేవ్ విత్ లాట్ ఆఫ్ క్రాఫ్ట్, కన్నింగ్నెస్ ఆర్ shrewdness
or with lot of acumen, they can manage it, they can manipulate అంటున్నారు ఆథర్ గారు. Since the introduction of GST, goods and services tax, the share of excess taxes, అంటే ఒక్కసారి ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నుంచి జిఎస్టీ యొక్క మా వంతు, మా వాటా అంటాం కదా, షేర్ ఆఫ్ ఎక్సైజ్ ట్యాక్స్ ఇన్ టోటల్ టొబాకో ట్యాక్సేషన్ హెస్ డిక్లైన్, పడిపోయింది. ఎందుకు? రెడ్యూసింగ్ ద ట్యాక్స్ సిస్టమ్స్ ఎఫెక్టివ్నెస్. ఇది చాలా మంచి ట్యాక్స్ సిస్టము, దీనివల్ల మనకు బాగా రెవెన్యూస్ వస్తాయి అనుకుంటే దాని వాల్యూని ఏం చేసింది? ట్యాక్స్ సిస్టమ్ పటిష్టతని తగ్గించింది. ఎక్కడ? ఇన్ డిస్కరేజింగ్ టొబాకో యూస్. టొబాకో వాడద్దు అన్న దాన్ని ఆ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోయింది. ఇంకా ఎక్కువ వాడేస్తున్నారు. సో మెనీ కంట్రీస్ విత్ జిఎస్టీ, చాలా దేశాలు ఎక్కడైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఉన్నాయో, ఎక్కడైతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉందో, దే సప్లిమెంట్ దీనికి ప్రత్యామ్నాయంగా సప్లిమెంట్ దీస్ విత్ స్పెసిఫిక్ ఎక్సైజ్ డ్యూటీస్. స్పెసిఫిక్గా ఈ ప్రోడక్ట్ ఇక్కడి నుంచి వెళ్తుంది అంటే దీనికి ఇంత ఎక్సైజ్ కట్టాలండి అని పెడతారు. దేని మీద? ఆన్ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్. ప్రప్రథమంగా ఏంటి? పొగాకు, టొబాకో. ఇండియా షుడ్ కన్సిడర్ రైజింగ్. ఇండియా ఎప్పటికైనా ఆలోచన చేయకూడదు, ఆలోచించండి, పెంచుకోండి. రైజ్ ఏంటి? ఎక్సైజ్ ట్యాక్సెస్ అలాంగ్ సైడ్ ద జిఎస్టీని అలాగే అయితే పెంచుతున్నారో ఎక్సైజ్ ట్యాక్స్లను కూడా అలాగే పెంచండి అని ఆథర్ గారు వాపోతున్నారు. జిఎస్టీ రివిజన్ ఫర్ ఎ స్ట్రాంగర్ అండ్ మోర్ కాంప్రిహెన్సివ్, చాలా బలిష్టమైన కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ట్యాక్సేషన్ ఫ్రేమ్వర్క్ ఈ చట్టంలోకి ఇవన్నీ తెచ్చేయాలి. ఓకే, ఈ ఫ్రేమ్వర్క్లోకి ఇవన్నీ వచ్చేయాలన్నమాట. ఇంత స్ట్రాంగ్గా ఉండాలి. వైల్ మచ్ ఆఫ్ ద పబ్లిక్ డిస్కోర్స్, అంటే ప్రజలకు వెళ్ళి మాట్లాడి చేయకండి, అది చేయకండి అని చాలా చెప్తున్నాం. ఈజ్ ఫోకస్డ్ ఆన్ దేని మీద? మనం పొగాకు మీద. ఓకే, కానీ ప్రపోజ్డ్ జిఎస్టీ హైక్, అంటే మేము జిఎస్టీ పెంచుదాం అనుకుంటున్నాము అన్నది ఒక ప్రతిపాదన ఆన్ దేని మీద? షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్. అంటే మనకి కోకోకోలా, పెప్సీ కోలా, ఓకే, తర్వాత మనకి ఈ స్ప్రైట్లు, ఈ మౌంటైన్ డ్యూలు ఇవన్నీ ఉన్నాయి కదా. సో షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ ఈజ్ ఈక్వల్లీ సిగ్నిఫికెంట్. మన ఉత్తి పొగాకు మీదే కాదు, మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు ఆథర్ గారి ప్రకారం? ఈ షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ మీద కూడా. ఏ సాఫ్ట్ డ్రింక్స్ అయితే మనకి పంచదార ఎన్ని ఎక్కువ అవుతాయో వాటి మీద కూడా ఈ జిఎస్టీ కాస్త ప్రతిపాదన పెట్టండి. ఎందుకంటే ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్, ఈ షుగర్ స్వీట్ ఎక్కువ ఉన్న బెవరేజ్ని ఎక్కువ మంది కన్జ్యూమ్ చేయడం వలన ఈజ్ ఎ మేజర్ కంట్రిబ్యూటర్ ఆఫ్ ఒబెసిటీ. ఊబకాయం వచ్చేస్తుంది జనాలకి. ఓకే, మేజర్ కంట్రిబ్యూటర్ టు ఒబెసిటీ, తర్వాత మధుమేహం, డయాబెటీస్ అండ్ అదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఓకే, చాలా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా వచ్చేస్తున్నాయి. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ జనరల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని కానీ ఇంక్రీజింగ్ రేట్ టు 30% పెంచేస్తే కుడ్ డిస్కరేజ్, అంటే బహుశా జరగచ్చు. ఓకే, డిస్కరేజ్ ఏంటి? కన్జంప్షన్ అంటే వాడుక. అండ్ దీన్ని ఏం చేయొచ్చు? వీ కెన్ బ్రింగ్ ఇట్ ఇన్ లైన్, పుట్ ఇట్ ఇన్ లైన్ విత్ ఇండియాస్ బ్రాడర్ పబ్లిక్ హెల్త్ గోల్స్. జనాలందరూ ఆరోగ్యం బాగుండాలి అంటే ఓకే, వీటి మీద కాస్త ట్యాక్స్ పెంచుకుంటూ రావాలి. హౌఎవర్, ఇలా ఉన్నప్పుడు కూడాను ద గవర్నమెంట్ షుడ్ ఆల్సో కన్సిడర్ ఇంట్రడ్యూసింగ్ అడిషనల్ హెల్త్ ఫోకస్ లెవీస్. ఇదే కాకుండా గవర్నమెంట్ దేని మీద ఫోకస్ చేయాలి? ఇంట్రడ్యూస్ చేయాలి. ఏంటి? అడిషనల్ కొత్తగా హెల్త్ ఫోకస్డ్ లెవీస్. అంటే ఆరోగ్యం జనాలది బాగుండాలి అని అనుకుంటే ట్యాక్స్లు దేని మీద మనం ఇంప్లిమెంట్ చేయాలి. యూ హ్యావ్ టు ఇంపోజ్ సచ్ యాజ్ స్పెసిఫిక్ ఎక్సైజ్ ట్యాక్స్ స్పెసిఫిక్గా దేని మీద ఉండాలి? షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ స్పెసిఫిక్గా దేని మీద ఉండాలి? పంచదారతో బాగా ఓకే స్వీట్ని అయిపోయాయి. ఎందుకో అప్పుడు ఈ ట్యాక్స్ ఫ్రేమ్వర్క్ అన్నది ఇంకా పటిష్టం అవుతుంది అన్నమాట. సో కీ కన్సిడరేషన్స్ అంటే ఇంపార్టెంట్గా ఏ ఏరియాలు చూడాలండి? ఎవరు? జిఎస్టీ కౌన్సిల్. అంటే యాజ్ ద జిఎస్టీ కౌన్సిల్ కన్సిడర్స్ ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్స్. జిఎస్టీ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చాలా మంచి ప్రతిపాదనలు పెట్టారండి. దీని గురించి మనం పునః ఆలోచన చెయ్యాలి. చాలా మంచిది. ఇట్ షుడ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ, అవకాశాన్ని మనం మార్పులు తేవాలి. ఎందులోని? taxation of harmful products. Reform
the taxation of harmful products. Raising GST rates to 40, goods and services tax పెంచండి 40%. That is the highest peak అన్నమాట that the GST law allows you. For tobacco and sugar sweetened beverages. For what? For tobacco and sugar sweetened beverages would improve public health benefits. 40% కానీ పెంచేటప్పుడు ఆ ప్రజల ఆరోగ్యం అంతా కూడా మనం జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు అవుతాం. వుడ్ ఇంప్రూవ్ పబ్లిక్ హెల్త్ బెనిఫిట్స్ వైల్ అలైనింగ్ విత్ దేంతో పాటు లైన్లో పడాలి మనం బీ ఇన్ లైన్ విత్ ద పీక్ రేట్ అండర్ జిఎస్టీ అన్నాను కదా, హైయెస్ట్ ద పీక్ రేట్ అనమాట జిఎస్టీ 40% పెంచేస్తే. ఇప్పుడు దేంతో పేర్ చేద్దాం? పేర్ దిస్ విత్ హయ్యర్ ఎక్సైజ్ ట్యాక్సెస్. దీన్ని తీసుకెళ్ళి దేంతో పాటు కలపమంటున్నారు? ఎక్సైజ్ ట్యాక్స్లు పెంచాం కదా, దాంతో కలపండి. దట్ వుడ్ క్రియేట్ అ మిక్స్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్. అప్పుడు ఒక మిక్స్డ్ ట్యాక్స్ స్ట్రక్చర్ వస్తుంది, మనకి ఒక కొత్త స్ట్రక్చర్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ ప్రూవెన్ మోర్ ఎఫెక్టివ్. ఇది చాలా చాలా ఎఫెక్టివ్. అంటే అనుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ ఇది తెస్తోంది. ఎక్కడ? అట్ రెడ్యూసింగ్, తగ్గిస్తోంది కన్జంప్షన్ అంటే వాడుక, దాన్ రిలయింగ్ ప్రిడామినెంట్లీ, దీని మీదే మనం టోటల్గా రిలై అంటే డిపెండ్ అయిపోవడం కాకుండా కన్జంప్షన్ తగ్గిస్తుంది. దేని మీద? ప్రిడామినెంట్లీ ఆన్ యాడ్ వాలోరమ్ ట్యాక్సెస్, దాని వాల్యూ బట్టి. అది ఇన్ఎఫెక్టివ్ అయిపోయింది అన్నారు కదా ఆథర్ గారు. సో రెడ్యూసింగ్ ద డిస్క్రిపెన్సీ, ఈ లకూనా, ఈ గ్యాప్ ఏదైతే ఉందో, డిస్క్రిపెన్సీ అంటే ఏంటి? ఈ వాయిడ్, ఈ చిన్న వ్యత్యాసం ఏదైతే ఉందో ఇన్ ట్యాక్స్ బర్డెన్ బిట్వీన్ బీడీస్, cigarettes, smokeless tobacco is also crucial, very important. దేనికి? టు డిస్కరేజ్ సబ్స్టిట్యూషన్. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. డిస్కరేజ్ సబ్స్టిట్యూషన్. బీడీ లేదా సిగరెట్, సిగరెట్ లేదా ఇది ఇవ్వండి, ఇది లేదా అది ఇవ్వండి. సో ఈ సబ్స్టిట్యూషన్ డిస్కరేజ్ చేయాలి. అండ్ దేని ఫాలో అవ్వాలి మనం? గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్, ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ దట్ ఆర్ దేర్ ఆన్ టొబాకో అండ్ షుగర్ స్వీటెండ్ బెవరేజెస్. దాన్ని ఇండియాలో కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. దీస్ స్టెప్స్ కుడ్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్. ఇవి కానీ అడుగులు కానీ మనం వేస్తే చాలా ప్రాముఖ్యంగా తగ్గిస్తాం. ఏం తగ్గిస్తుంది? ద హెల్త్ వుడ్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ ద హెల్త్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్స్. ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది, జనాలకి ఎక్కువ అయిపోతున్నాయి ఇప్పుడు. తర్వాత మనకి ఏంటి? ఆర్థికంగా కూడా దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. దేని మీద? పొగాకు మీద, పంచదార వలన స్వీట్ అండ్ అయిన బెవరేజెస్. ఇదే కాకుండా ఇట్ విల్ జనరేట్ అంటే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంపార్టెంట్ రెవెన్యూ, మనకు కావాల్సిన ఆర్థిక బలం. దేనికి? మన పురోగమనం, ముందుకు వెళ్ళడానికి, ఫర్ డెవలప్మెంట్. సో వాట్ ఆర్ ద వర్డ్స్ హియర్? అఫోర్డబుల్, ఇన్ ఎక్స్పెన్సివ్ అంటే పెద్ద ఖరీదు కాదు. కర్బ్, టు స్టాప్. కర్బ్ అంటే ఏంటి? టు స్టాప్. లెట్ us curb the usage of this one అంటాం కదా. సో నెక్స్ట్ ఏమన్నారు? ఈస్ టాకింగ్ అబౌట్ ది ఓవర్ షిఫ్ట్. ఇట్స్ అన్ ఎకనామిక్ ఫినామినా. ట్రాన్స్ఫర్ ద ట్యాక్స్ బర్డెన్ టు ద పర్చేసర్ ఆర్ సప్లయర్. ట్రాన్స్ఫరింగ్ ద బర్డెన్, ఓవర్ షిఫ్ట్ అంటే. signatory party which has signed a pact, PACT అని అంటే an agreement. ఇదొకటి చాలా మంచి వర్డ్. ఏమన్నారు ఆథర్ గారు తర్వాత? యాడ్ వలరమ్ ట్యాక్స్ వేస్తున్నారు అని అన్నారు. అంటే బేస్డ్ ఆన్ అసెస్డ్ వాల్యూ ఆఫ్ అన్ ఐటమ్. యాడ్ వలరమ్ అంటే ఏంటి? బేస్డ్ ఆన్ అసెస్డ్, ఇంచుమించు అసెస్డ్ వాల్యూ. అది ట్యాక్స్. ఒబేసిటీ, very fat, more than the actual fat. Relying, depending, DEPENDING, depending. Predominantly, most importantly, MOST, most, IMPORT, importantly, LY. Discrepancy, lacuna, LACUNA, or gaps. చాలా లొసుగులు అంటాం కదా, చిన్న
ఎక్కడో దగ్గర వి మిస్ అవుట్. సో దట్ వన్ పీపుల్ క్యాచ్. క్లియర్? సో దీస్ ఆర్ ది వర్డ్స్, వొకాబులరీ. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ ఫర్ స్పెల్లింగ్స్. యాడ్ వలరం ఒకటి మన పరీక్షలో అడగచ్చు. ఒబెసిటీ ఒకటి చాలాసార్లు సిఐటీవై అనుకుంటుంది, ఎస్ఐటీవై. ప్రిడామినెంట్లీ ఎన్ఏఎన్నా అన్నది ఒకటి చాలామంది పిల్లలకి డౌట్ ఉంటుంది. డిస్క్రిపెన్సీ అని ఒకటి. సో these kind of words will be there for spellings when they ask you. All in all, it's a very good article where they want to impose more taxes or GST on tobacco consumption, that is BDs, cigarettes or smokeless tobacco. At the same time, sugar sweetened beverages. If they increase the tax and 40% is what the GST law says, that is the peak rate that they can. అంతగాని తీసుకెళ్తే రెవెన్యూ గవర్నమెంట్ పెరుగుతుంది, కన్జంప్షన్ తగ్గుతుంది, ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, దేశం యొక్క ఆర్థిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఇట్ విల్ బి ఎ విన్ విన్ సిట్యువేషన్ అని ఈ ఆర్టికల్లో చాలా బ్యూటిఫుల్గా బైలైన్ రాశారు ది జర్నలిస్ట్ ఇన్ ది ఎడిటోరియల్. సో దిస్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. At the same time, this talks for the economy paper మీరు చదువుతున్నప్పుడు జిఎస్టీ అంటే ఏంటి, అసలు యాడ్ వలరం ట్యాక్స్ అంటే ఏంటి, ఆల్ దీస్ టర్మినాలజీస్ అండ్ జార్గన్స్ యూ విల్ గెట్ టు లెర్న్. సో ఐ థ్యాంక్ సుభాష్, మమతా అండ్ Dolly for these slides, my friend Shankar for recording these classes. I am Srinivas Pulyapudi. With the encouragement of IAC Hyderabad management, I get these classes to you, and any kind of suggestion, please. Clear? Ninna evaro oka abbayi he just written something. So alantivi kaakunda meeku koddi concrete ga maaku chepte, so that we can implement those for the benefit of everybody who are following these classes, because minimum maaku oka 900 to 1700 వ్యూస్ వస్తున్నాయి ఆన్ అన్ ఎవ్రీడే బేసిస్. సో వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యేటట్టు మీరు క్వశ్చన్స్ అడిగితే వీ క్యాన్ యాడ్ వాల్యూ టు అవర్ క్లాసెస్. థ్యాంక్ యూ.